ప్రభుత్వ నియామకాల్లో జీవో నెంబర్ 3ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ వద్ద భారత జాగృతి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. మహిళలకు రిజర్వేషన్లు అమలులో అన్యాయం జరుగుతోందని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మహిళల హక్కులను కాలరాస్తోందని ధ్వజమెత్తారు కవిత. పరిస్థితికి వచ్చినాం. ఇవాళ మహిళా దినోత్సవం అంటే వాళ్ళందరినీ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. మన అమ్మలు అక్కలు ఎంతో మంది కష్టపడ్డారు కాబట్టే ఇవాళ ఆడబిడ్డలకు చదువుకునే అవకాశం వచ్చింది. వాళ్ళు కష్టపడ్డారు కాబట్టే ఇవాళ మనం ఎన్నో ఉద్యోగాలు చేసుకునే అవకాశం వచ్చింది. మనకు ఓటు హక్కు వచ్చింది. కాబట్టి వాళ్ళ అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వాళ్ళందరి పోరాట స్ఫూర్తిని గుర్తు చేసుకోవాల్సిందిగా మీ అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మామూలుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే సంబరాలు చేసుకుంటాం, మనం ఉత్సవాలు చేసుకుంటాం. కానీ ఈసారి పరిస్థితి వేరే రకంగా ఉంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు కూడా ధర్నా చేసేటటువంటి దౌర్భాగ్యపు స్థితికి ఇవాళ రావడం అన్నది నిజంగా చాలా దారుణమైన విషయం. ఇవాళ ఒక్క పండుగ కాదు, 2 పండుగలు ఉన్నాయి మనకు. మహాశివరాత్రి కూడా ఇవాళ ఉన్నది. అందరం ఈడనే ఉపవాసం చేస్తున్నాం. మానవ సేవనే మాధవ సేవ అంటాం కదా, ఇక్కడ మహిళలకు సేవ చేసే ప్రయత్నం చేస్తున్నాం. శివరాత్రి ఏం మిస్ అయితలేము. ఇది కూడా దేవుడి సేవ అన్న విషయాన్ని మీరందరూ గమనించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. మహాశివరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు, మహిళా దినోత్సవం సందర్భంగా ఉద్యమాభివందనలు మొదలుగా మీ అందరికి నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి సందర్భం మీ అందరికీ తెలిసిందే. ఆడబిడ్డలుగా పుట్టినామంటే పుట్టనియరు, కడుపులనే చంపుతారు. పుట్టి బతికి ఎవరైనా బయటకు వస్తే చదువుకొని బయటకు వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. చదువుకొని బయటకు వచ్చిన వాళ్ళల్లా ఉద్యోగాలు చేసేటోళ్ళు ఇంకా తక్కువ మంది ఉంటారు. అందులో సర్కారీ కొలువులు వచ్చేటోళ్ళు ఇంకా తక్కువ మంది ఉంటారు. అయినప్పటికీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి దయతోని ఆనాడు మహిళలందరికీ కూడా మంచి హక్కులు ఆయన ప్రతిపాదించిపోయిండు. తర్వాత మనందరి పోరాటంతో వాటిని సాధించుకున్నాం. రాచరిక వ్యవస్థలు పోయిన తర్వాత మహిళలకు అన్ని అవకాశాలు